గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్. ఇంతకుముందు వీడియోలో ఈ ఇంగ్లీష్ గ్రామర్ గురించి మీకు కొంత ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నుంచి అంటే ఈ క్లాస్ నుంచి మనం గ్రామర్ గురించి నేర్చుకుందాం. గ్రామర్ గురించి స్టార్ట్ చేసే ముందు మీకు కొద్దిగా లాంగ్వేజ్ అంటే భాష గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుని ముందుకెళ్దాం. భాష, దట్ ఈస్ లాంగ్వేజ్. ఇది ఎట్లా వచ్చింది, మనకి ఏ రూపంలో ఉంటుంది ఈ భాష? వాక్యాల రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, అది వాక్యమే కదా. అదే ఇంగ్లీష్లో ఏమంటుంది, దాన్ని సెంటెన్స్ అని చెప్పంటారు. సో ఈ భాష అనేటటువంటిది ఈ సెంటెన్స్లు రూపంలో ఉంటుంది. మరి ఆ సెంటెన్స్లు తయారవ్వాలంటే మనకేం కావాలా? వర్డ్స్ కావాలా. సెంటెన్స్ రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. రామా ఈజ్ ఏ గుడ్ బాయ్లో రామా ఒకటి, ఈజ్ ఒకటి, ఏ ఒకటి, గుడ్ ఒకటి, బాయ్ ఒకటి, ఇవన్నీ కూడా వర్డ్స్ కదా, పదాలు కదా. సో నీకు సెంటెన్స్లు తయారవ్వాలి అంటే నీకేం కావాలమ్మా? వర్డ్స్ కావాలి. అంటే ఈ భాష అనేటువంటిది ఈ వర్డ్స్ నుంచి సెంటెన్స్ల రూపంలో వస్తే సెంటెన్స్ల రూపం నుంచి భాష రూపంలోకి వచ్చింది. అలాగే మరి ఈ భాష, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా తయారైంది? రామా అని ఉంది, RAMA రామా. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి అక్షరాల రూపం నుంచి వచ్చినాయి. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫబెట్స్, RAMA. మనం ఈ చిన్నప్పుడు ప్రీకేజీ లెవెల్లో మనం స్టార్ట్ చేసాం నేర్చుకోవటం, ABCDEFGHIJKLM లైక్ దట్. సో దిస్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీనికి మూలం ఏది? అక్షరం. అక్షరం నుంచి మాటలు వచ్చినాయి, మాటల నుంచి వాక్యాలు, వాక్యాల ద్వారా మనం భాష నేర్చుకున్నాం. అంతే కదా. మన చిన్నప్పుడు సెకండ్ ఇయర్ బేబీ ఏమన్నా మాట్లాడగలుగుతుందా? ABCDలు మాట్లాడగలుగుతుందా? అలా మాట్లాడగలుగుతుందా? లేదు. మనం నేర్పాం ప్రీకేజీలో అక్షరాలు నేర్చుకోవటం, ABCD. అలాగే తెలుగులో ఆ నుంచి ఆలా శేష ఇవన్నీ కూడా నేర్పాం. అలా నేర్పుతూ ఇంచుమించుగా UKGకి వచ్చేటప్పటికి లేకపోతే ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి వర్డ్స్ నేర్పాం. RAMA రామా, SITA సీత, IS ఈజ్, GO గో, లైక్ దట్. ఫ్రమ్ దీస్ వర్డ్స్ సెంటెన్సెస్, రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, రామా ఈజ్ గోయింగ్ టు స్కూల్, లైక్ దట్. సో దిస్ ఈజ్ ద లాంగ్వేజ్, భాష. ఎక్కడి నుంచి వచ్చింది భాష? మనకి అక్షరాలు నుంచి, మాటలు నుంచి వాక్యాలు, నెక్స్ట్ భాష రావడానికి ఇవన్నీ కూడా కారణాలు. మరి ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో మరి ఎలా వస్తున్నాయి అక్షరాలు? శబ్దాల ద్వారా వస్తుంది. ఏ శబ్దం కదా, ఏ శబ్దం కదా. ఈ శబ్దాల ద్వారా ఈ అక్షరాలు వస్తున్నాయి. మరి ఈ శబ్దాల్ని వ్రాయాలన్నా చదవాలన్నా మనకి ఏం కావాలండి? లిపి కావాలా. లిపి అంటే వ్రాత కావాలి. ఆ వ్రాత లేకపోతే మనం ఏమి చదవలేం, వ్రాయలేం, చూడలేం. సో మనకి లిపి ఉంది, అదే ABCDEFGHIJK. తెలుగులో అ, ఆ, ఇ, ఈ, ఉ, అరు.